సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో శనివారం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి శరత్ ఐఏఎస్, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య వివిధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు, వ్యవసాయం, వర్షాకాలం సన్నద్ధత, ఎరువుల లభ్యత, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణపై ఆరోగ్య శాఖ పర్యవేక్షణ చర్యలు, నూతన రేషన్ కార్డుల ధృవీకరణ, రేషన్ కార్డుల పంపిణీ, 3 నెలల బియ్యం పంపిణీ వివరాలు, పాఠశాలల బాలికల వసతి గృహాల పరిశీలనకు సంబంధించిన వివరాలు, పాఠశాలలు, వసతి గృహాల మధ్యాహ్న భోజన నాణ్యత, మౌలిక సదుపాయాలపై తదితర అంశాలపై ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి శరత్ ఐఏఎస్ విస్తృతంగా సమీక్షించారు. మనకి ఏ జిల్లాలో ఎక్కడ ఉన్నారు అనేది కూడా మనకి ఐడెంటిఫై చేసి ఉన్నారు. సో ఎనీ ఈవెంచువాలిటీ యూ కెన్ ఫేస్. దెన్ మీకు ముఖ్యంగా ఈ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ అండ్ లోకల్ వాగుస్, మనకు డేంజర్ వచ్చేది లోకల్ వాగుస్ వల్ల. నా ఉద్దేశంలో ప్లీజ్ ఐడెంటిఫై లోకల్ వాగుస్. అంటే ఒకప్పుడు ఏంటంటే జిల్లా అంతా వ్యాపితే జిల్లా అంతా వర్షం వచ్చేది, ఆ రాష్ట్రం అంతా వచ్చేది. ఇప్పుడు చాలా వరకు మనం ఫేస్ చేసేది అంటే ఒకే దగ్గర క్లౌడ్ బర్స్ట్ లాగా అవుతుంది. 20 సెంటీమీటర్స్ ఒక దగ్గర, 30 సెంటీమీటర్ ఒక దగ్గర, ఇక్కడేమో అసలు ఏ ఉండదు, 10 mm కూడా ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో ఆ వాగులు ఎక్కి ఉప్పొంగిపోవటానికి అవకాశం ఉంది, ఫ్లడ్స్ రావటం, ఫ్లాష్ ఫ్లడ్స్ రావడానికి అవకాశం ఉంది. సో మన దగ్గర నారింజ వాగు కావచ్చు, ఏది నారింజ వాగు కావచ్చు, మన జహీరాబాద్ నారింజ వాగు కావచ్చు, లేదా గౌడంపల్లి నుంచి వచ్చే వాగు కావచ్చు. లాస్ట్ టైం మనకి జహీరాబాద్ నుంచి ఆ హైవే కూడా చాలా ప్రాబ్లం అయింది, ఆ వాగు కావచ్చు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఈ కంది ఐఐటి దగ్గర ఇప్పుడు పెద్దగా ట్యాంక్స్, మహబూబ్ చెరువుకు వచ్చే అన్ని ట్యాంక్స్ మనం 2-3 సార్లు ఆఫ్ ట్యాంక్స్ కావచ్చు. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మనం వీ హ్యావ్ టు ఐడెంటిఫై లోకల్ వాగుస్. అండ్ ఇప్పుడు వరకు నాకు ఉద్దేశంలో రిజర్వాయర్లో ఆర్ గోదావరి ఆర్ కృష్ణ ఎంత ఫ్లో అవుతుంది మనకు గేజెస్ ఉన్నాయి, వార్నింగ్ లెవెల్స్ ఉన్నాయి. కానీ వాగుకుందా ఎక్కడైనా లేదు. సో అందుకని ఐఎమ్ షూర్ ప్రావీణ్య విల్ టేక్ ఏ ఇనిషియేటివ్.